హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 16 వినేద్దామండి. కృష్ణ వచ్చేసరికి రాజారాం గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఎవరో అతిథులతో మాట్లాడుతున్నారు. కృష్ణని చూడగానే ఆయన కళ్యాణి పైన ఉంది, వెళ్ళండి డాక్టర్ అన్నారు. కృష్ణ మెట్లెక్కి పైకొచ్చాడు. అక్కడ కళ్యాణి కూర్చుని ఉంది. చేతిలో వీణ ఉంది. తీగలు సరిచేస్తున్న కళ్యాణి కృష్ణని చూడగానే లేచి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఎదురొచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ అంది. కృష్ణ కళ్యాణిని రెప్పపాటుగా నకసిక పర్యంతం చూశాడు. కళ్యాణి బాగానే ఉంది. ఇదేమిటి, ఒంట్లో బాగాలేదని తనకి ఫోన్ చేశారేమిటి? అతను ఆలోచనగా చూస్తుంటే ఏమిటలా చూస్తున్నారు? కృష్ణని దబాయిస్తున్నట్టుగా అడిగింది. ఏం లేదు, మీరు. అతను నసిగాడు. ఏమిటి నేను? అయినా ఇదేమిటి, ఫోన్ అయినా చేయకుండా ఉదయమే వచ్చేశారు? ఊరికినే చూసి వెళ్దామని. అబద్ధం, నేను కనిపించి 4 రోజులైంది. ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో అని మీకు ఆతురత, అవునా? కరెక్ట్, అందుకేగా మిమ్మల్ని నా ఫ్రెండ్ అనేది. చూడండి, మనసుకి మనసు చేరువైతే అవతల మనిషి గురించి అన్నీ ఇట్టే తెలిసిపోతాయి, అవునా? అవును. ఇంతలో రాజారాం గారు అక్కడికి రానే వచ్చారు. కళ్యాణి ఆయనను చూస్తూ, చూసారా డాడీ, కృష్ణకి నా పట్ల ఎంత ఆతృతనో. ఊరు నుంచి వచ్చానని తెలియగానే చూడడానికి వచ్చేశారు. ఉండండి, గౌరీతో కాఫీ తెమ్మని చెబుతాను. ఆహా, కాదు అంటూ కృష్ణని చూస్తూ, నా డియరెస్ట్ ఫ్రెండ్కి నా చేతులతో స్వయంగా కాఫీ కనిపిస్తాను, అప్పుడు గాని నాకు తృప్తి ఉండదు. కళ్యాణి, మీకెందుకు శ్రమ అన్నాడు కృష్ణ. ఓహో, మనకిష్టమైన వాళ్ళకి మనమే స్వయంగా కొన్ని పనులు చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది, అవునా డాడీ? అవునమ్మా, అవును అన్నారు ఆయన. చూసారా, డాడీ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. కళ్యాణి అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయిందని తెలుసుకున్న తరువాత రాజారాం గారి కృష్ణతో తగ్గు స్వరంతో, డాక్టర్, నేనే అర్జెంటుగా రమ్మని మిమ్మల్ని పిలిపించాను. కళ్యాణి రాత్రి నుంచి సరిగా లేదు. ఉదయం లేచిన తర్వాత కూడా మాతో మాట్లాడలేదు. మేము రాత్రి మద్రాసు నుంచి వచ్చాం కదా, వచ్చినప్పటి నుంచి మూగగా పరధ్యాసగా అలాగే కూర్చుంది. అందుకే నాకు భయం వేసింది. అక్కడ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. మేము పెళ్లికి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కలిసి సరదాగానే ఉంది. నవ్వుతూ తుళ్ళుతూ జోక్ చేస్తూ అందరితో సరదాగానే ఉంది. తీరా పెళ్లి జరుగుతుండగా, అంటే సరిగ్గా మంగళసూత్రధారణ జరుగుతుండగా ఏమనుకుందో ఏమో, పెళ్లి పందిరిలో నుంచి చటాలన లేచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తరువాత గౌరీ పరిగెత్తుకు వచ్చి, అమ్మాయి గారు ఏడుస్తున్నారు అని చెప్పింది. నేను వెళ్ళాను. కళ్యాణి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను చూడలేకపోయాను. నా గుండెలు పిండేసినట్లయింది. దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా అన్నాను. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నన్ను చూడగానే ముఖం వెలవెలాబోయింది. గబాల కళ్ళు తుడుచుకుంటూ, అబ్బే ఏం లేదు డాడీ, ఏం లేదు అంది. నా దగ్గర దాస్తున్నావు కదూ అన్నాను నిష్ఠూరంగా. లేదు డాడీ, లేదు, ప్లీజ్, మీరు నన్ను వేరుగా అర్థం చేసుకోకండి అంది. గబాల లేచి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. మనిషి నలిగిపోయినట్లుగా ముఖం వాడిపోయింది. నాతో ఎప్పటిలా నవ్వుతూ మాట్లాడింది. ఇంతలో ఇంకో సంఘటన జరిగింది. ఆ పెళ్లికి నా చిన్ననాటి స్నేహితుడు రంగనాథం అని మిలిటరీలో మేజర్గా చేసి రిటైర్ అయ్యాడు. వాడికి ఒకే ఒక కొడుకు. ఆ కుర్రాడు ఢిల్లీలో వ్యాపారం చేస్తున్నాడు. చాలా అందంగా ఉంటాడు. పేరు వాసు. రంగనాథం నేను ఎప్పుడు వాసుకు కళ్యాణికి పెళ్లి చేద్దాం అనుకున్నాము. రంగనాథం ఎంతో సంతోషంగా కళ్యాణిని నా కోడలిగా చేసుకుంటానురా అన్నాడు. కళ్యాణి అప్పటి వరకు వాసుతో బాగానే మాట్లాడింది. ఈ మాటలు వినగానే చరాలను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అంది. కళ్యాణి ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. నేను కూడా బయలుదేరి వచ్చేశాను. ప్లేన్లో ఎందుకమ్మా ఇలా చేశావు అంటే, ముఖం దించుకుని నా పెళ్లి సంగతి ఎవరి ముందు ఎత్తకండి డాడీ అంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ముభావంగా పరధ్యానంగానే ఉంది. రాత్రి అన్నం తినలేదు.
గదిలో పొద్దుపోయే వరకు లైటు వెలుగుతూనే ఉంది. నిద్రపోలేదని నాకు తెలుసు, కానీ నేనేం చేయను? మనసు విప్పి నాకేమీ చెప్పదాయే అన్నారాయన బాధగా. మీరు ఆదురత పడకండి. కళ్యాణి మనసులో ఏముందో, ఆమెను వేధించే ఆ సమస్య ఏమిటో తెలుసుకుని మీకు తెలియజేసే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నేను అనుకున్నట్టే జరిగింది. మీరు వస్తే కళ్యాణి మామూలుగా అవుతుందేమో అనిపించింది. అందుకే ఫోన్ చేయించి పిలిపించాను. నా ఊహే కరెక్ట్ అయింది. మిమ్మల్ని చూడగానే ఆ స్తబ్దతలో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో కళ్యాణి ట్రేలో స్వయంగా 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది. చూసారా, నా చేతులతో నేను స్వయంగా కాఫీ ఇచ్చేది ఇద్దరికి. ఒకరు మా డాడీ, మరొకరు మీరు అంది కృష్ణకి కాఫీ ఇస్తూ. థ్యాంక్ యూ అన్నాడు అతను. కళ్యాణి అతనికి అంత విలువిస్తుంది అంటే అతని మనస్సు ఆమె పట్ల కృతజ్ఞతగా అయింది. చెప్పలేని భావమేదో గొంతుకులో అడ్డుపట్టట్టే అయింది. నేనేమంటానో తెలుసా డాక్టర్ అన్నారు రాజారాం గారు. ఏమంటారు? నేను అదృష్టవంతుణ్ణి అంటాను. ఎందుకంటే నా కళ్యాణికి నాలా చూసే మరో తోడు దొరికింది. ఇక నాకు నిశ్చింత. కృష్ణ క్లినిక్లో పేషెంట్స్ని చూస్తున్నాడు. ఆఖరి పేషెంట్ని చూడడం పూర్తి చేసి అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని టవల్తో చేతులు తుడుచుకుంటూ ఎందుకో గది పక్కగా వరండాలోకి వచ్చాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. కృష్ణ కళ్యాణిని చూడగానే చతుకుడైనట్టుగా, అరే, మీరు వచ్చి ఎంతసేపు అయింది? నాకు చెప్పనే లేదే అన్నాడు. నేనే మీ కాంపౌండర్తో చెప్పవద్దని అన్నాను. మీరు పేషెంట్స్ని చూస్తున్నారు. వారిని చూసేటప్పుడు మీ ఏకాగ్రతను భంగపరచడం నాకు ఇష్టం లేకపోయింది. ఎందుకో తెలుసా? నేను చిన్నప్పుడు మా అమ్మతో గుడికి వెళ్లేదాన్ని. ఆ ఆవరణలో అడుగుపెట్టిన క్షణం నుంచి అమ్మ మిగతా ప్రపంచమంతా మర్చిపోయినట్టుగా ప్రవర్తించేది. దేవుడి పట్ల ఆవిడ ఆరాధన, ఏకాగ్రత ఆ చిన్న వయసులో నాకు అర్థమయ్యేవి కావు. అమ్మని అనవసరంగా మాట్లాడి విసిగించేదాన్ని. ఆవిడ ధ్యాస నా మీదనే ఉండాలి అనిపించేది. నన్ను మర్చిపోయినట్లు ఆవిడ దేవుడి వైపు చూడడం సహించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నాకు బాగా తెలుసుకున్నాను. నాకెందుకో మీ క్లినిక్లో అడుగుపెట్టగానే ఆ గుడి వాతావరణమే గుర్తుకొస్తుంది. పేషెంట్స్ మీద మీరు చూపించే శ్రద్ధను భంగపరిస్తే నాకు పాపమే అనిపించింది. అతను కళ్యాణి చెప్పేది శ్రద్ధగా విన్నాడు. తరువాత చిరునవ్వుతో, ఏమిటి కళ్యాణి ఆ మాటలు? ఇక్కడ ఒంటరిగా నిలబడడం విసుగ్గా అనిపించలేదు అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా. కళ్యాణి తల అడ్డంగా తిప్పింది. ఊహు, చెబుతున్నాగా, ఇదివరకైతే ఒక క్షణం కూడా ఒంటరిగా ఉండలేకపోయేదాన్ని. నా చుట్టూ ఎప్పుడు 10 మంది ఉండే సందడి కావాలి అనుకునేదాన్ని అని ఇప్పుడు మారిపోయాను. ఇలా ఒంటరిగా ఉండడమే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడి నుండి చూస్తే ఆ లైట్ల మిలమిలలు ఎంత బాగున్నాయో తెలుసా? తలెత్తి చూస్తే అనంతమైన ఆకాశం, మినుకుమినుకుమనే నక్షత్రాలు. కళ్యాణి తలెత్తి చూస్తూ తగ్గుస్వరంతో తనలో తాను అనుకున్నట్లుగా అంది. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ రాత్రింబవళ్ళు ఇలా మారుతున్నాయో కదా. భగవంతుడు దయామయుడు అంటారే, అయితే మనిషికి జీవితం లాంటి అపురూపమైన వరం ఇచ్చి మళ్లీ మృత్యువు లాంటి శాపం ఎందుకు ఇచ్చినట్లు? కృష్ణ గుమ్మాన్ని ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి కళ్యాణినే తదేకంగా చూస్తున్నాడు. మనుషులు వయసుకు మించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు గొప్ప అనుభవం ఏదో పొంది ఉండాలి సుమా. గొప్ప అనుభవమా? కాదు, భయంకరమైన అనుభవం అనండి. అలాంటిదేదైనా జరిగిందా కళ్యాణి? కళ్యాణి గవాల్న తిరిగి చూసింది. తనని తాను నిలువరించుకుంటున్నట్లుగా, నాకేం జరగలేదు అంది. మరి ఈ వైరాగ్యానికి కారణం? వైరాగ్యమా? నాకేనా? ముఖం ఎత్తి నవ్వింది. బాగుంది. నాకేం వైరాగ్యం? అసలు నాకెందుకు వైరాగ్యం? నాకేం తక్కువ అని? నేను అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడేస్తుంటాను. పుస్తకాలు ఎక్కువ చదువుతానులేండి. అందుకని కణిత దగ్గర చూపుడు వేలు పెట్టి చూపిస్తూ అంది. ఇక్కడ అప్పుడప్పుడు పొడుగు తొలుస్తూ ఉంటుంది. ఇదేమిటి, నన్ను ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నారు? అతను కూడా నవ్వేశాడు. నేను మాట్లాడడం లేదు, మీరు చెప్పేది వింటున్నాను. విని విని బోర్ కొట్టడం లేదా మీకు? ఊహు. ఎందుకని? మీలో ఏదో తపన, ఒంటరితనం కనిపిస్తున్నాయి. వాటికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. చూసారా, నా మాటలకి డాడీలాగానే మీరు కూడా కంగారు పడిపోతున్నారు. లేదు, నాకు చిన్నప్పుడు వసకాస్త పోసారులేండి.
అందుకని ఎక్కువగా మాట్లాడడం అలవాటయింది. ఇద్దరు లోపలికి వచ్చారు. కళ్యాణి లోపలికి వచ్చి అతని టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి రమ్మనమని ఫోన్ చేశారు? ఊరికనే, అతను టైం చూసుకుంటూ అన్నాడు. మీరు ఊరికే ఏ పని చేయరని నాకు తెలుసు. కృష్ణ నవ్వాడు. అతని కళ్ళు గుమ్మం వైపు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టుగా మాటిమాటికి మారుతున్నాయి. ఇంతలో ఒక వ్యక్తి లోపలికి రానే వచ్చాడు. నడివయసు దాటి బట్టతల, పొట్టిగా ఎర్రగా ఉన్న ఆయన నేను లేటా అంటూ లోపలికి వచ్చాడు. కృష్ణ ఆయనను చూడగానే సగౌరవంగా లేచి వెళుతూ, నో సార్, 2 నిమిషాలు మాత్రమే లేటు అంటూ కళ్యాణిని చూపిస్తూ, ఈమె కళ్యాణి అంటూ, కళ్యాణి, వీరు రజనీకాంతరావు గారు, లయన్స్ క్లబ్ సెక్రటరీ అంటూ పరిచయం చేశాడు. నమస్తే అంది కళ్యాణి. గ్లాడ్ టు మీట్ యూ మై చైల్డ్ అన్నారాయన వచ్చి కూర్చుంటూ. కృష్ణ చెప్పారు, కళ్యాణి, నువ్వు వీళ్ళ బీద విద్యార్థుల సహాయార్థం విరాళాలు పోగు చేసేందుకు డాన్స్ ప్రోగ్రాం ఇవ్వాలట. అది నన్ను అడగమని 2 నెలల నుంచి చెబుతున్నారు అన్నాడు. తప్పకుండా, నా జీవితమే వాటికి అంకితం. మీరు వయసులో ఉన్నారు. మీ మూలంగా ఇలాంటి ఉపకారాలు ఎన్నో జరగాలి. అందరూ మిమ్మల్ని చల్లగా ఉండమని దీవిస్తారు. ఎవరి దీవెనలు నాకు అవసరం లేదు డాక్టర్. అఫ్కోర్స్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. కళ్యాణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అదృష్టానికి నివచనం నేనే అయితే అలాంటి అదృష్టం ఎవరికీ వద్దంటాను. అదేం మాట? అదృష్టం అంటే ఏమిటి చెప్పండి? కళ్యాణి నిలదీసింది. మనకి కావలసినవన్నీ పొందడం. నాకు కావలసింది నేను పొందలేకపోయాను. కళ్యాణి కళ్ళు విషాదంగా అయినాయి. జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనం కోరుకున్నది, ఆశించినది ఏదీ జీవితం ఇవ్వది. జీవితం దయచల్చి ఇచ్చిన దానిని మనం మాట్లాడకుండా స్వీకరించాలి, అంతే. కళ్యాణి, కృష్ణ ఆతృతగా చూశాడు. ఓ, నా మాటలు మిమ్మల్ని కంగారు పెట్టేస్తున్నాయా? చెబుతున్నానుగా, నాకు ఈ మధ్య వాచారత్వం ఎక్కువైందని. మీకు డాన్స్ ప్రోగ్రాం ఏ నెలలో కావాలో చెప్పండి అంది రజనీకాంతరావు గారు చెప్పారు. ఆయన కళ్యాణి మాటల్లో పడ్డారు. ఆయన మంచి హాస్యప్రియుడు. ఆయన చలోక్తలకి కళ్యాణి విరగబడి నవ్వుతుంది. కృష్ణ ఎక్కువగా సంభాషణలో పాల్గొనలేదు. నవ్వుతున్న కళ్యాణినే గమనిస్తున్నాడు. కొద్దిసేపైన తర్వాత రజనీకాంతరావు గారు వెళ్ళడానికి లేచారు. ఆయన మరోసారి కళ్యాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెళ్ళిపోగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చూసారా, మీరు కారణం లేకుండా ఏ పని చేయరని నేనన్నమాట అక్షరాలా రుజువైంది అంది. ఏమిటి? ఈ రజనీకాంతరావు గారు డాన్స్ ప్రోగ్రాం ఇవ్వాలని నిన్ను అడగమన్నారు. ఒత్తిడి చేశారు. మీరు అతనిని మా ఇంటికి తీసుకురావడం ఇష్టం లేక, మీరుగా నన్ను అడగలేక క్లినిక్కి నన్ను పిలిపించారు. అదే సమయానికి ఆయననే రమ్మన్నారు. అవునా? అవును కళ్యాణి, మీరు భలేవారండి. మాట మాత్రం నాతో చెప్పేస్తే పోయేదిగా. ఈ మాత్రం దానికి ఇంత శ్రమ పడాలా? మీ మాట కాదని నేనెప్పుడైనా అనగలనా? ఇంకెప్పుడూ ఇలా చేయకండి. స్నేహితురాన్ని నమ్మిన వాళ్ళు ఇలా పైరాయి వాళ్లలా ప్రవర్తిస్తే నేను భరించలేను. నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా ఏ విషయాలకు మీకు కోపం వస్తుంది? అతను చిరునవ్వుతో అడిగాడు. నన్ను నమ్మించి ఎవరైనా మోసం చేస్తే నాకు పిచ్చెక్కినంత కోపం వస్తుంది. అలా ఇప్పటి వరకు ఎవరైనా చేశారా? పరధ్యాసగా అంది. నేను నమ్మాను, ఎంతో ఆశపడ్డాను. కానీ అతను ఆతృతగా అడిగాడు. ఊహించలేని నమ్మక ద్రోహం జరిగింది నాకు. తట్టుకోలేక విలవలలాడాను. పిచ్చెక్కిపోతుందేమో అన్నంతగా వెర్రిదాన్నయ్యాను. నా కాళ్ల కింద భూమే కదిలిపోయినట్టయింది. ఒక్కసారి ఆ ఆశాభంగం భరించలేక నా చేతులతో నేనే నా మెడను నులుముకుని చంపుకోవాలని అనుకున్నాను. కానీ డాడీ. కళ్యాణి 2 చేతులు గుప్పెళ్లుగా మూసుకుని తెరుచుకుంటున్నాయి. వాటి వంక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. డాడీ కోసం ఆగాను. ఓ గాడ్, నా బాధ పగవాళ్ళకి కూడా వద్దు. గుప్పెట్లతో కళ్ళు మూసుకుంటూ అంది. ఎవరు కళ్యాణి? ఎవరు నిన్నింత బాధకి గురి చేసింది? అతను ఆవేశం అణుచుకుంటూ అడిగాడు. ఎవరా? తెలుసుకుని మీరేం చేస్తారు? ఏం చేస్తానా? వాళ్ల పీక పిసికేస్తాను. కళ్యాణి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. మీరు ఏం చేయలేరు. ఎందుకంటే అలా తలబడే శక్తి మీకు లేదు. ఏదైనా చేయగలిగితే డాడీయే చేసేవారు.
అందుకే డాడీకి కూడా నేను చెప్పను కూడా. ఆయన నిస్సహాయత ఆయనకు తెలియడం నాకు ఇష్టం లేదు. కళ్యాణి, నిన్నింత బాధకు గురి చేసిన వాళ్ళని నిలువునా చీరేయాలనిపిస్తుంది. రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. డాక్టర్లకి ఆవేశం ఎప్పుడూ పనికిరాదు. మీరు మీరు నన్ను చాలా వాగించేస్తున్నారు సుమా అంది. పద కళ్యాణి, ఇంటి దగ్గర దించుతాను అన్నాడు అతను లేస్తూ. కళ్యాణి లేచింది. ఇద్దరూ వెళ్లారు. కారు స్టార్ట్ అయి వెళ్తుండగా ఇంతలో ఫోన్ మోగింది. కాంపౌండర్ తీశాడు. రాధ ఫోన్ చేసింది. డాక్టర్ గారు లేరమ్మా, కళ్యాణమ్మ గారితో కలిసి ఇప్పుడే వెళ్లారు అని చెప్పాడు. రాధ ఫోన్ పెట్టేసిన చప్పుడయింది. రాధకి ఒంట్లో నలతగా ఉంటుంది. 2 రోజుల నుంచి ఉదయం పూట లేవగానే వాంతులవుతున్నాయి. రాధకి నెల తప్పింది. అయినా తనకి తాను దృఢ నిశ్చయం చేసుకోవాలంటే మళ్లీ కాదేమోనని భయం. ఈసారి ఆశాభంగాన్ని అసలు సహించలేదేమో అనిపిస్తుంది. ఒకసారి కృష్ణకు చెబుదామా అనిపించేది. మళ్లీ ఎంతలోనే సంశయం కలిగేది. ఇది వరకు అయితే అతనికి తనకి ఎంతో ఏకాంతం దొరికేది. ఉదయం వేళ కాఫీ ఇచ్చేటప్పుడు, మధ్యాహ్నం కలిసి భోజనం చేసేటప్పుడు, రాత్రి వేళ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు అతనికి ఆ తీరుబడే లేదు. ఉదయం రాధ అతనికి కాఫీ ఇచ్చే అవకాశమే లేదు. అతను లేవగానే వంట మనిషి తెచ్చి ఇచ్చేస్తుంది. ఒకసారి రాధ వచ్చి వంట ఇంట్లో కలపబోతుంటే ఆమె రాధ చేతుల్లోంచి కప్పులు లాగేసుకుంది. మీరు ఇలా పనులు చేసుకుంటే ఇక ఇంట్లో మేమెందుకమ్మా? అయ్యగారు మమ్మల్ని చాలా అభిమానంగా చూసుకుంటారు. మేము కూడా వారిని అలాగే చూసుకోవాలి. మీరు అయ్యగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ ఉండండి, నేను కాఫీ తెచ్చిస్తాను అంది. రాధ కాదనలేకపోయింది. యువతలకి వచ్చేసింది. కృష్ణ దగ్గర కూర్చునేది కానీ ఏం లాభం? అతని ఫోన్ గనగనలతోనే లేస్తాడాయే. ఏమండి అంటూ ఏదో చెప్పబోతుంటే క్షణం ఆగు అన్నట్టు చూసి ఫోన్ తీస్తాడు. కాఫీలో పంచదార ఎక్కువైంది తక్కువైంది కూడా తెలుసుకుని చెప్పే వ్యవధి అతనికి ఉండదు. రాధకి ఇదివరకు సంతోషం కలిగినా బాధ కలిగినా అతనితో కలిసి పంచుకోవడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు ఆ రెండు ఒంటరిగానే తనే అనుభవించాల్సి వస్తుంది. కృష్ణ జీవితం మరీ అంత పరాయి వాళ్లకే అంకితమైపోయిందని కృష్ణ రోగులకు సేవ చేయడం రాధకి ఇష్టమే. కానీ ఆయనలో రాధను మర్చిపోతున్నాడు. అది రాధకి చాలా బాధగా ఉంది. ఇదివరకైతే తన ముఖం కాస్త ముడుచుకుపోయి ఉంటే ఏమైంది చెప్పు, ఏమైంది అంటూ చెప్పే వరకు వదిలేవాడు కాదు. ఇప్పుడు 2 రోజుల పాటు జ్వరం కాసినా మందులిచ్చి వెళ్ళిపోతాడే తప్ప దగ్గరగా కూర్చోడు. రాధ అతనిని అర్థం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాధ మురళి భార్య వెళ్లే లేడీ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళింది. ఆవిడ రాధను పరీక్ష చేసి నెల తప్పింది అని ఖాయం చేసింది. రాధ ఆనందానికి హద్దుల్లేదు. మనసు అసంతృప్తిని బాధని మరిచి పురివిప్పిన నెమలిలా అయిపోయింది. ఆటోలో ఇంటికి వస్తుంటే రాధకి ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది. రాధ మనసంతా పులకరించిపోతుంది. తనకి పిల్లలు పుట్టారేమోనని భయపడి దిగులు పడిన క్షణాలు కూడా ఉన్నాయి. రాధ దృష్టిలో ప్రేమించిన భర్తకి సంతానం ఇవ్వకపోతే ఆ స్త్రీ జీవితం పరిపూర్ణత లేనట్టే. రాధ ఇంటికి వచ్చేసింది. రాధకి ఎన్నో రోజుల తర్వాత ఆ ఇల్లు, ఆ పరిసరాలు ఎంతో ఆనందంగా అనిపించాయి. తన ఒంటరితనానికి తొలగిపోయినట్టుగా అనిపించింది. గదిలో గోడ మీద క్యాలెండర్ నవ్వుతూ కనిపిస్తుంటే పట్టలేనంత ఆనందంతో ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ పాప బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. కృష్ణకి ఆ డాక్టర్ దగ్గర నుంచే ఫోన్ చేసింది. అతను హాస్పిటల్లో ఉన్నాడన్నారు. రాధ మళ్లీ ప్రయత్నం చేసింది. క్లినిక్ నెంబర్ ఎంగేజ్ వచ్చింది. చెప్పులు వేసుకుని మళ్లీ అంతలోకే ఆగిపోయింది. పొట్ట మీద చెయ్యి వేసుకుని, అమ్మో ఆటోలో చాలా కుదుపు, ఇక నేను ఆటోలో తిరగకూడదు, కారు ఉంటేనే బయటికి కదలాలి అనుకుంది. రాధ మళ్లీ ఫోన్ చేసింది. ఈసారి కృష్ణ పిలికాడు. ఏమండి అంది. ఏమిటి రాధ అన్నాడు. మీరు ఉన్నపళంగా ఇంటికి రావాలి. ఇప్పుడా? పేషెంట్స్ ఉన్నారు రాధా. ఏమిటసలు ఏమైంది? ఎందుకు చెప్పు. మీకు శుభవార్త చెబుతానండి. శుభవార్త ఏమిటి? మొన్న పుట్టిన పిచ్చుక పిల్లలు ఎగురుతున్నాయా? ఇది వరకు ఇలాగే శుభవార్త చెప్పన రండి అంటే పరిగెత్తుకుని వెళ్తే తీరా కుక్కల పిల్లలు పెట్టిన సంగతి చెప్పేది. కాదండి, అన్నిటికంటే శుభవార్త. రాధకి సంతోషంతో సరిగ్గా మాట కూడా రావడం లేదు. అబ్బా చెప్పరాదు, ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వారిని చూడడం త్వరగా ముగించి వచ్చేయండి. సరే, మర్చిపోరుగా.
నేను మర్చిపోతే నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయవై అంటూనే అతను ఫోన్ పెట్టేశాడు. రాధ కుర్చీలో కూర్చుంది. రాధ కళ్ళు కళ్ళ పువ్వుల్లా ఉన్నాయి. కృష్ణ ఈ వార్త వినగానే ఎంత ఆనందం పొందుతాడో రాధకి తెలుసు. రాధ చెంపకి చెయ్యి ఆనించుకుని కూర్చుంది. కొల్లేరులో ఆ రోజు యాక్సిడెంట్కి గురైన శిశువును పోగొట్టుకున్నప్పుడు కృష్ణ ఎంత బాధపడ్డాడు, తనని ఎంత బాగా చూశాడో. పిల్లలు పుట్టలేదనే బాధ అతనికి కూడా ఉందని తనకి తెలుసు. తను బయటపడే అంటుంది, అతను మాట్లాడడు, అంతే తేడా. రాధ ఇల్లుని కలియజూసింది. తొందరలో ఇక్కడ చిన్నపాప తప్పటడుగులు, బోసినవ్వులు వినిపిస్తాయి. పిల్లలు లేని ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం మహాభయంకరమైనది. ఇంటికి జీవితానికి సందడి తెచ్చేది పిల్లలే. పిల్లలు లేని జీవితం ఎడారి లాంటిదేనని రాధ భావం. కృష్ణ ఆఖరి పేషెంట్ని చూసేశాడు. అతని ఇంటికి బయలుదేరుతుండగా కాంపౌండర్ సేఫ్ గోవిందదాస్ గారు ఫోన్ చేశారు. ఆయనకి బీపీ ఫాల్ అయిందంట, ఒకసారి వచ్చి చెకప్ చేయమని చెప్పారు అన్నాడు. కృష్ణ లేస్తూ, లేదు, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, రేపు ఉదయం వచ్చి చూస్తానని చెప్పు. నేను ఇంతకు క్రితం రాసి ఇచ్చిన మందులే వాడమని చెప్పు. కదలకుండా పడుకుని బాగా రెస్ట్ తీసుకోమన్నానని చెప్పు. చూడు, పరమహంస గారింటికి వెళ్ళు, పాపకి ఇంజెక్షన్ ఇచ్చి టెంపరేచర్ తగ్గిందో లేదో కనుక్కుని నాకు ఫోన్ చెయ్యి. అతను వెళ్ళబోతూ ఆగి, అన్నట్టు మర్చిపోయాను, శర్మగారి భార్యకి మందులు పంపిస్తానని చెప్పాను. ఈ క్యాప్సూల్స్ తీసుకుని వెళ్ళి ఇవ్వు. ఇంకో 2 రోజులు భోజనం చేయవద్దన్నానని చెప్పు. ఓకే, నేను వెళ్తున్నాను. అతను వెళ్ళిపోతుండగా ఇంతలో ఫోన్ గడగడా మోగింది. కాంపౌండర్ తీశాడు. హలో, రాజారాం గారా? అయ్యగారు లేరండి అతను అంటుండగానే ఆ పేరు వినగానే కృష్ణ గబాన్ల వచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. డాక్టర్ గారా? త్వరగా రావాలండి. కళ్యాణి గది తలుపులు వేసుకుంది, తీయడం లేదు. లోపల నుంచి మూలుగులు వినిపిస్తుంది. ఎంత బాధినా తలుపులు తీయడం లేదు. డాక్టర్, మీరు త్వరగా రావాలి, త్వరగా రండి. ఆయన గొంతులో దుఃఖం బద్దలవడానికి సిద్ధంగా కంపించిపోతుంది. నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు భయపడకండి, నేను క్షణంలో వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణ. చొప్పున రండి డాక్టర్, చొప్పునే రండి, ఆయన ఏడుపు గొంతుతో అనేసి ఫోన్ పెట్టేశాడు. కృష్ణ బయటికి వచ్చాడు. అతను అన్నట్టుగానే 10 నిమిషాల్లో కారులో కళ్యాణి ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. కారు తలుపు తీసుకుని పరిగెత్తినట్టుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ హాలులో ఎవరూ లేరు. కృష్ణ వేగంగా మెట్లెక్కి పైకి వచ్చాడు. అందరూ కళ్యాణి ముందే మూగి ఉన్నారు. అందరి ముఖాల్లో నిస్సహాయత, భయం కనిపిస్తున్నాయి. రాజారాం గారు కృష్ణను చూడగానే ఎదురు వచ్చారు. చూడు బాబు, లోపల ఏం ప్రమాదం జరిగిపోతుందో నాకేం తెలియడం లేదు. ఇంత క్రితం వరకు కళ్యాణి మూలుగు వినిపించింది, ఇప్పుడు అది కూడా వినిపించడం లేదు. ఈ దరిద్రపు తలుపు రావడం లేదు, కళ్యాణి పలకడం లేదు. ఆయన అంటుండగానే కృష్ణ వెళ్ళి తలుపులు బాదాడు. కళ్యాణి, కళ్యాణి అని గొంతు కూడా ఆతృతగా ఉంది. కళ్యాణి అరిచినట్టుగానే పిలిచాడు. ఎవరు? ఆ గొంతు నీరసంగా ఉంది. నేను కృష్ణని, తలుపు తీయి. కళ్యాణి గొంతు వినగానే రాజారాం గారి కళ్ళల్లో ఆతృత తగ్గి సంతోషం కనిపించింది. డాక్టర్ గారి గొంతు వినగానే కూతురు పలకడం ఆయన గమనించాడు. తలుపు తీ కళ్యాణి అన్నాడు. వస్తున్నా. 10 నిమిషాల తరువాత కళ్యాణి తలుపు తీసింది. కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టు రిబ్బన్తో కట్టుకుని ఉంది. ముఖం నలిగినట్టుగా ఉంది. మనిషి నిలబడలేనట్టు తలుపుగా అనుకుంది. ఏమిటి ఏమిటి అందరూ ఇలా మూగారెందుకు? డాడీ, ఏమైంది అంది. అమ్మా కళ్యాణి. రాజారాం గారు దగ్గరికి వెళ్తుంటే కృష్ణ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి ఆపారు. ఆ సంకేతం గ్రహించిన ఆయన ఆగారు. ఆతృత కనపరచనీయలేదు. కృష్ణ అన్నాడు, ఏం లేదు కళ్యాణి, నేను వచ్చాను, నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు, అందుకని నాకు భయం వేసి వీళ్ళందరినీ పిలిచాను. ఇదంతా నేను చేసిన గలాబాయే. కళ్యాణి చూపు స్థిరంగా లేదు. నవ్వుతూ అంది, బాగానే ఉంది. భయం? డాక్టర్ గారికి భయమా? ఆ నవ్వు కూడా సహజంగా లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి రావడం లేదని ఎన్నోసార్లు చెప్పాను. స్నేహితుడిగా ఆదృతపడడంలో అసహజం ఏమీ లేదుగా. నా పిరికితనంతో డాడీని భయపెట్టేశాను. కృష్ణ రాజారాం గారి వైపు తిరిగి చూశారు. కళ్యాణికి ఏమీ లేదు, నేనే గాబరా పడ్డాను. ఐఎమ్ సారీ అన్నాడు. నేను నిద్రపోతున్నాను,
నాకు పిలిపేది వినిపించలేదు అంది కళ్యాణి. రాజారాం గారి కూతురు చెప్పేది నిజమేనేమో అనిపించింది. కళ్యాణికి చిన్నప్పటి నుంచి నిద్రలో కలవరింతలు అలవాటే. ఇంతలో ఫోన్ వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్ళిపోయారు. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చోబోతూ ఆగి కళ్యాణిని చూస్తూ, అదేమిటి మీకు కుడిపక్క నుదుటి మీద నుంచి అలా చెమట కారుతుంది అన్నాడు. చెమట ఏది లేదే. అబ్బే ఇదా, నేను ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చాను, సరిగ్గా తుడుచుకోలేదు అంటూ కొంగుతో తుడిచేసుకుంది. అయినా చెమట నీళ్లలా దిగగారుతూనే ఉంది. అవునవును, బాగా ఉక్కగా ఉంది, నాకు కూడా చెమట బాగానే పోస్తుందిలేండి అన్నాడు. అతను కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి కనురెప్పలెత్తి కళ్ళు పరీక్ష చేశాడు. ఏమైంది అలా చూస్తారే? సరే ఏం లేదులే, కళ్ళు ఎర్రగా ఉంటేను కళ్ళకలక వ్యాధి ఏమైనా వస్తుందేమో అని. లేదు లేదు, నేను రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదు, అందుకని. ఐసీ, నేను కూడా అదే అనుకున్నాను. అతను వెళ్ళి కూర్చుంటూ, కళ్యాణి మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తెస్తాను అంటూ గబగబా వెళ్ళింది. అతను కళ్యాణి నడకని వెనక నుంచి గమనిస్తున్నాడు. కళ్యాణి నడక ఎప్పటిలా రాజహంసలా వయ్యారంగా హుందాగా లేదు. ఆ పాదాలు నిద్రలో లేచిన పసిపాపల తప్పటడుగుల్లా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కృష్ణ కళ్యాణి అక్కడి నుంచి వెళ్ళగానే గబాల్లా బాత్రూంలోకి వచ్చాడు. అక్కడ బేసిన్లో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని పరీక్షగా చూసిన అతను నిట్టూర్చాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కళ్యాణి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. నువ్వే తీసుకురావాలా, గౌరీకి చెప్పకూడదు అన్నాడు. ఊహు, మీకు కాఫీ గాని మంచినీళ్ళు గాని నేనే స్వయంగా నా చేతులతో ఇవ్వాలనిపిస్తుంది అంది. కృష్ణ మంచినీళ్ళు అందుకుంటూ కళ్యాణి చేయి పట్టుకుని గోళ్లు పరీక్ష చేశాడు. ఏమిటి అంది. ఏం లేదు కళ్యాణి, నీ చేతి గోళ్లు రంగు వేయకుండా ఉంటేనే సహజమైన కలర్తో అందంగా ఉంటాయి సుమా అనిపిస్తుంది అన్నాడు. భలేవారే, డాక్టర్ గారు ఈ పరీక్షలు కూడా చేస్తారని నాకు తెలియదే అంది నవ్వుతూ. ఏం డాక్టర్ మనిషి కాదా? నేనేం చేయను, అందమైన ఆడపిల్ల చూపుల దృష్టిని అయస్కాంతంలా లాగేస్తుందనుకుంటా. అందమా? కళ్యాణి విరక్తిగా నవ్వింది. కృష్ణ, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంటుంది అని అడిగింది. చెప్పలేనంత అదృష్టవంతులని. ఏం మీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, మీ పాదాక్రాంతులు కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, అన్నిటికీ మంచి మీలాంటి మంచి ఫ్రెండ్, అవునా? కళ్యాణి విరగబడి నవ్వింది. అవును, నాకు చిన్న సందేహం. మీరు నాకు నిజంగా ఫ్రెండే అయితే ఒకసారి మీరు అని ఇంకోసారి నువ్వు అని ఈ భేదాలేమిటి? ఇందులో ఏది నిజం? మీరు అనే మర్యాద, నువ్వు అనే చనువ? రవ్వంతైనా తికమకబడకుండా చిరునవ్వుతో చూశాడతను. రెండూ నిజమే. రెండూ ఎలా సాధ్యం? నిలదీసినట్టుగా అడిగింది. ఎందుకు సాధ్యం? మీలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు అపురూపమైన వ్యక్తి, కళాతపస్వి. ఆ కళ్యాణిని నేను మర్యాదతో మన్నిస్తాను. మరో కళ్యాణి పసిపిల్లలాంటి మనస్తత్వం కలది. ఆ కళ్యాణిని నేను చనువుతో చూస్తాను. స్నేహపూర్వకంగా నువ్వు అంటాను. నిజంగానా? నిజంగా. మీరు మాటల్లో మహాచతురులు సుమా. జాగ్రత్త, ఒక కళ్యాణికి మీరు దగ్గర అవ్వాలని చూస్తున్నట్టున్నారు. రెండో కళ్యాణి కూడా మీకు దగ్గర అవ్వాలని చూస్తుంది. నాకేం భయం లేదు. అప్పుడప్పుడు మిమ్మల్ని బాగా భయపెట్టాలనిపిస్తుంది. మీరు భయపడుతుంటే చూడాలనిపిస్తుంది. హతోస్మి అన్నాడతను. అతను అన్న ఆ తీరు చూసి కళ్యాణి విరగబడి నవ్వింది. ఇంతలో ఫోన్ మోగింది. కళ్యాణి అలా నవ్వుతూనే వెళ్ళి ఫోన్ తీసి హలో, కళ్యాణి స్పీకింగ్ అంది. అవతల నుంచి హలో అని వినిపించింది. ఎవరు కావాలి? డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నేను వారి పేషెంట్ని. ఒక్క నిమిషం. కళ్యాణి ఫోన్ చూస్తూ కృష్ణ మీకే ఫోను అంది. కృష్ణ వచ్చి హలో అన్నాడు. ఒక్క నిమిషం. ఎవరూ జవాబు చెప్పలేదు. అతను మళ్ళీ హలో అన్నాడు. అవతల నుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయిన చప్పుడు వినిపించింది. కట్ అయింది అంటూ అతను పెట్టేశాడు. ఇంతలో రాజారాం గారు అక్కడికి వచ్చారు. అక్కడ మ్యూజిక్ వినిపిస్తుంది. కళ్యాణి నవ్వుతూ కృష్ణతో జోక్ చేస్తూ మాట్లాడుతుంది. నవ్వుతూ మామూలుగా ఉన్న కళ్యాణిని చూసిన తర్వాత ఆయన గుండెలు తేలికయ్యాయి. క్షణం క్రితం చూసిన కళ్యాణిలో విషాదం, నిరాశం ఈ కళ్యాణిలో కనిపించడం లేదు.
ఆయన కృష్ణ వైపు కృతజ్ఞతగా చూశారు. తదేకంగా చూసిన ఆ క్షణంలో ఆయనకి ఆ ఇద్దరూ చూడముచ్చటైన జంటగా అనిపించారు. ఆయన కళ్ళల్లో కొత్త ఆశ ఏదో తలుక్కుమంది. కళ్యాణి కృష్ణను భోజనం చెయ్యాలని పట్టుపట్టింది. కృష్ణ చేశాడు. భోజన సమయంలో కృష్ణ మాటలతో నవ్విస్తూ కళ్యాణి చేత తనే కొసరు వడ్డించి తినిపించాడు. రాజారాం గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఇద్దరిని నవ్వుముఖంతో కళ్ళారా చూస్తున్నారు. కృష్ణ ప్రవర్తన, అతని సంస్కారం, అతని రూపం ఆయనకి తృప్తిగా అనిపించాయి. కళ్యాణి పక్కన అతని ఈడు జోడుగా ఉండడం ఆయన ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిప్రాయం ఇంకా ధృవపడింది. ఆయన ఆలోచనగా కూర్చుండిపోయారు. భోజనాలు అయిపోయాయి. కళ్యాణికి గుడ్ నైట్ చెప్పి కృష్ణ మెట్లు దిగి వస్తున్నాడు. కింద హాల్లో రాజారాం గారు అతని కోసమే వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉన్నారు. కృష్ణను చూడగానే ఆయన లేచి నిలబడుతూ, డాక్టర్, ఒకసారి ఇలా రండి, మీతో నేను మాట్లాడాలి అన్నాడు. కృష్ణ ఆయన వెంటే వచ్చాడు. ఇద్దరు ఆయన గదిలోకి వచ్చారు. కృష్ణని ఆయన కూర్చోమన్నట్టుగా సోఫా చూపించారు. ఆయన కూడా కూర్చున్నారు. డాక్టర్, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు. చెప్పండి అన్నాడు అతను. కళ్యాణిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అదృష్టవంతరాలు అనిపిస్తుంది. ఆయన క్షణం ఆగి అన్నాడు. ఆ అదృష్టంలో భాగం పంచుకునే అవకాశం మీకు వస్తుంది అంటే మీరేమంటారు? కృష్ణ చతికిడు అయినట్టు చూశాడు. ఆయన మాటలు అతనికి అర్థం కాలేదు. అంటే అన్నాడు, కళ్యాణిని మీరు వివాహం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ఇదేమిటి? నేను కృష్ణ గాబరాగా గబాల్న లేచాడు. ఆయన కృష్ణ చేయి పట్టి లాగి కూర్చోబెట్టారు. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను అలాంటి దురాశపరుని కాదు అంటారు, అంతేగా? ఆ సంగతి మీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసు. మీకు ఆ ఉద్దేశం లేదని, మీరు అలాంటి అత్యాశాపరులు కారని నాకు తెలుసు. అందుకే మీరు నాకు బాగా నచ్చారు డాక్టర్. కళ్యాణికి కాబోయే భర్తకి నాతో సమంగా తొలతూగే డబ్బు, అంతస్తు ఉండాలనే పిచ్చి ఆశలు, నమ్మకాలు నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. నేను కోరుకునేది ఒక్కటే, నా కళ్యాణిని నాలాగే కంటిపాపలా చూసుకునే వ్యక్తి నాకు కావాలి. నేను ఇన్నాళ్ళు అలాంటి వ్యక్తి కోసమే వెతికాను. డబ్బు, అందం, ఐశ్వర్యం, అంతస్తు ఉన్న పిల్లలు ఎంతోమంది కనిపించారు. కానీ నేను కోరుకున్న సంస్కారం, అభిమానం గల వ్యక్తి ఒక్కరూ కనిపించలేదు. మిమ్మల్ని చూసిన తరువాత నా కళ్యాణికి భగవంతుడు సరైన వ్యక్తిని నా దగ్గరికి పంపించాడని తెలుసుకున్నాను. కృష్ణ, మీ పుట్టుపూర్వత్రాలు, మీ వంశగౌరవాలు, మీ ఆస్తిపాస్తులు ఏమిటి అన్న ఆరా నాకు అవసరం లేదు. వ్యక్తిగా మీ మంచితనం, డాక్టర్గా మీ సామర్థ్యం, మా కళ్యాణికి భర్త అయ్యే అర్హతలు చాలు. మీ సమక్షంలో కళ్యాణి ఆనందంగా ఉండడం నేను స్వయంగా గమనించాను. మన కుటుంబాలలో ఆడపిల్లల తండ్రి మగపిల్లాన్ని అడగడం ఆచారం. నేను వ్యాపారవేత్త రాజారాంగా కాకుండా కళ్యాణి తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అంటే నేను కళ్యాణి ఇద్దరం అదృష్టవంతులం అనుకుంటాను. కళ్యాణిని మీ చేతులకు అప్పచెప్పేస్తే ఇక నేనేమైనా పర్వాలేదు అనే ధైర్యం నాకు వస్తుంది. కళ్యాణికి మీరంటే ఇష్టమే. ఆమె మనసు తెలుసుకోకుండా నేను అడగడం లేదు. సరే, మీరు మీరు నేను నేను కృష్ణ కంగారుగా తడబాటుగా అన్నాడు. ఆయన కృష్ణ భుజం మీద ఆప్యాయంగా తట్టారు. నాకు తెలుసు, ఇది నువ్వు ఊహించని సంఘటన అంటావని. నీ అభిప్రాయం నాతో చెప్పనవసరం లేదు, కళ్యాణితో చెబితే చాలు. ఆయన లేచారు. కృష్ణ కూడా లేచాడు. నువ్వు అంటే నేను రేపు బ్రాహ్మణుడిని పిలిచి ముహూర్తం పెట్టేస్తాను. నాకు పెళ్లికి చాలా వ్యవధి కావాలి. ఎందుకంటే నా కూతురి పెళ్లి ఎవరూ కనీ విని ఎరుగనంత ఘనంగా చేయాలి. నువ్వు కాదనవని నాకు తెలుసు. నాకు అలాంటి అపనమ్మకం ఏమాత్రం ఉన్నా అసలు ఈ ప్రసక్తే తెచ్చేవాణ్ణి కాదనుకో కృష్ణ. ఆయన కృష్ణ భుజం మీద చెయ్యి వేశారు. కళ్యాణిని, ఈ ఇంటిని నీ చేతికి అప్పగిస్తే నాకు చాలా నిశ్చింతగా ఉంటుంది. ఆ నిశ్చింతని వీలైనంత త్వరగా తెచ్చుకోవాలని ఉంది నాకు అన్నారు. కృష్ణ దిమ్మెరపోయినట్టుగా చూస్తున్నాడు. వస్తా, గుడ్ నైట్. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణ ఇంకా దిమ్మెరిపోయినట్టుగానే వస్తూ బయటికి వచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఏం మనుషులు వీళ్ళు? తనకి పెళ్ళయిందని తెలియదా? అతనికి మనసులో ఆగ్రహం లాంటిది కలుగుతుంది. ఈ గొప్ప వాళ్ళంతా ఇంతే. వాళ్ల ఇళ్లకి వచ్చే వాళ్ల విషయాలు వినే తీరుబడి, ఓపిక రెండూ ఉండవు. కృష్ణ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక ధనవంతుడింట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు.
వాళ్ళ అమ్మాయికి ఏడాది పాటు ట్యూషన్ చెప్పాడు. ఒకసారి జ్వరం వచ్చి మానేశాడు తను. 10 రోజులైన తర్వాత మళ్ళీ వెళితే అసలు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా మాకు చెప్పలేదు, నువ్వు అడ్రస్ కూడా చెప్పలేదు, ఇలా చెప్పకుండా పోతే ఎట్లా అంటూ ఆవిడ కసిరింది. తను చెప్పడానికి అవకాశమేది? కృష్ణకి ఇక్కడ కూడా అదే జరిగినట్టు తోస్తుంది. అతను డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. తనకి పెళ్లి కాలేదని రాజారాం గారు అనుకోవడం అతనికి ఘోరాతి ఘోరంగా కనిపిస్తుంది. అవును, ఆలోచిస్తే అందులో ఆయన తప్పేమీ లేదు అనిపిస్తోంది. ఒక రాజారాం గారే కాదు, చాలామందికి అతనికి పెళ్ళైన విషయమే తెలీదు. తన ఇంటికి ఎవరూ రారు. రాధ ఎక్కడికి తనతో రాదు. అతనికి హఠాత్తుగా రాధ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. దీనంతటికీ కారణం రాధ. ఎప్పుడు పార్టీలకి ఫంక్షన్లకి తన వెంట రమ్మంటే సరుగుడు. అక్కడ అందరూ డ్రింక్ చేస్తారు. సాటి ఆడవాళ్లతో ఏం మాట్లాడాలో తెలీదు. రాధ అమాయకత్వం, రాధ కలుపుగోలు లేనితనం ఇప్పుడు అతనికి ఎంత అవస్థ తెచ్చిపెట్టిందో. రాజారాం గారికి తనకి పెళ్ళయిందని తెలిస్తే ఎంత షాక్ అనిపిస్తుందో. ఆ క్షణం ఎదుర్కోవాలంటే అతనికి వెరపుగా ఉంది. ఆయన ఎంత నమ్మకంగా, ఎంత ఆశతో, ఎంత ధైర్యంగా కళ్యాణిని చేసుకోమని అడిగాడో. తనకి పెళ్ళయిందని తెలిసి ఆయన తొందరపాటికి ఆయన ఎంత సిగ్గుపడతాడో కృష్ణ ఊహించలేనిదేమీ కాదు. కళ్యాణిని తను పేషెంట్గానే చూశాడు. కృష్ణకి హఠాత్తుగా అర్థమైంది. కానీ తనని ఆయన డాక్టర్గా చూడలేదు. కూతురికి నచ్చిన వ్యక్తిగా గౌరవించాడు, అభిమానించాడు. అక్కడ వచ్చింది ఈ చిక్కంతా. రాజారాం గారి మనసు నొప్పించకుండా ఈ చిక్కుముడిని విప్పాలి. కళ్యాణి మనసు ఏమిటో తెలియదు. కళ్యాణి తనని అర్థం చేసుకోగలదు అనే ధైర్యం కృష్ణకి బాగా ఉంది. వాళ్లతో కలిసినప్పుడల్లా వాళ్ళ విషయాలు వినడమే తప్ప వారికి తన విషయాలు వివరించే అవకాశం ఎప్పుడూ ఉండేది కాదు. కృష్ణ ఇంటికి వచ్చాడు. రాధ పడుకుని ఉంది. అతను లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంటూ భోజనం చేశావా అని అడిగాడు. మీరు? ఎదురు ప్రశ్న వచ్చింది. నేను చేశాను, రాజారాం గారింట్లో. ఏమైంది? రాధ దిగ్గున లేచి కూర్చుంది. చెయ్యి చేస్తూ విషయాలు నాకు అనవసరం, మీరు ఎప్పుడూ ఇంట్లో భోజనం చేయరు, ఆ మాటలు తెలిస్తే చాలు అంటూ విసురుగా లేచి వెళ్ళింది. లోపలికి వెళ్ళి దడాలన శబ్దం చేస్తూ వంట ఇంటి తలుపు వేసొచ్చింది. నువ్వు భోజనం చేశావా అడిగాడు కృష్ణ. మీకు అనవసరం. ఏమిటా మాటలు? రాధ అతని వైపు చర్రుమన్నట్లు చూసింది. అనవసరంగా నన్ను తర్కంలోనికి దింపకండి, మీరు వినరాని మాటలు వినాల్సి వస్తుంది. రాధ తీవ్రతకి అతను తెల్లబోయాడు. రాధ మంచం మీదకి వెళ్లి ముసుగు పెట్టుకుని పడుకుంది. ఏమిటి శుభవార్త చెబుతానన్నావు? దానికి ఇప్పుడేం తొందర? నేను బుద్ధి లేక ఏదేదో వాగుతూ ఉంటాను. చెప్పాల్సినంత ప్రత్యేకమైనదేదీ కాదు. రాధా, నేను డాక్టర్ని. డాక్టర్తో జీవితం అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాల్సింది. అప్పుడు టైం లేకపోయింది. ఇప్పుడు జీవితాంతం ఆలోచించుకుంటాను. రాధ గోడవైపు తిరిగి పడుకుంది. కృష్ణ దిండు తీసుకుని యువతల గదిలోకి వచ్చాడు. అతనికి చెప్పలేనంత అలసటగా ఉంది. ఎన్నో రకాలుగా అతని మనసు చిరాకుగా ఉంది. రాధ అతనిని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచుకుని సేద తీర్చేది పోయి ఇలా దూరంగా తరుముతుంది. అతని బాధ ఇంకా ఇంకా ఎక్కువైనట్టుగా ఉంది. దీనితో మొదటి స్వప్నం 16వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.